టీడీపీలో వైసీపీ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేక అధికారులున్నారా? ప్రభుత్వాన్ని ఎలా కొల్లగొట్టాలో ఇప్పటి నుంచే వారి కదలికలపై కన్నేశారా? 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మాస్టర్ స్కెచ్ వేశారా? టీడీపీలో ఉన్న ఆ కోవర్టులెవరు? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ సత్తా చాటింది. జనసేనతో పాటు బీజేపీతో పొత్తు చాలా రకాలుగా కలిసొచ్చిందనే చెప్పాలి. రాయలసీమలోనూ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. కడప లాంటి జిల్లాలో సైతం టీడీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది టీడీపీ. కానీ ఈ అరుదైన అవకాశాన్ని కొనసాగించే ఛాన్స్ చేజారిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అధికమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తరువాత చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అలా చేరిన వైసీపీ నేతలపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమే. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తట్టుకుని గెలవడమనేది అంత ఆషామాషీ కాదు. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 2019లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అటువంటి చోట 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. 10 సీట్లకు గాను 7 చోట్ల విజయం సాధించింది. అయితే ఆ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చాలా మంది నేతల తీరుతో పరిస్థితి చేజారిపోతోంది. చాలా మంది నేతల అవినీతి రోజురోజుకు పెరుగుతోంది. దాని ప్రభావం స్పష్టంగా వచ్చే ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీ కోవర్టులు అధికంగా ఉన్నారట. వారిప్పుడు పార్టీకి చేటు తెస్తున్నారని అంటున్నారు. ఒకవైపు టీడీపీని బలహీనపరచడం ఒక ఎత్తైతే, అవినీతి పనులు చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలన్నది వీరి టార్గెట్ అట. వ్యాపారాల రీత్యా కొందరు వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలకు ఇబ్బందులు వస్తాయని మరికొందరు టీడీపీ గూటికి చేరారు. వారికి పార్టీ సిద్ధాంతాలపై గాని పార్టీపై గాని మంచి అభిప్రాయం లేదని, కావాలని టీడీపీలో చేరి రాయబారితనం చేస్తున్నారని అంటున్నారు. అటువంటి వారితో పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ హైకమాండ్ చక్కదిద్దకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ గమనించిన టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.